హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి ఆర్టీసీలో 3000 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం అనే న్యూస్ అయితే చూస్తున్నాం. మొదటగా 1500 కండక్టర్ పోస్టుల భర్తీ. మనకు తెలంగాణ ఆర్టీసీలో 3000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఇందులో మొదటి విడతలో భాగంగా 1500 కండక్టర్ పోస్టుల భర్తీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు పోస్టుల భర్తీకి అనుమతి కోరుతూ ఆర్టీసీ ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు అయితే పంపడం జరిగింది. వాస్తవానికి ఆర్టీసీలో 2013 నుంచి కండక్టర్ల నియామకాలు అయితే జరగలేవు. తాత్కాలికంగానే తీసుకుంటూ వచ్చారు, కానీ ఇంతవరకు అయితే నియామకాలు చేపట్టలేదు. సంస్థలో రిటైర్మెంట్లు పెరుగుతుండడం, ఉన్నవారిపై పనిభారం పడుతున్న నేపథ్యంలో కండక్టర్ పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే సంస్థలో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కొన్ని పోస్టులను కలిపి మొత్తం 3035 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గతంలో అనుమతి ఇచ్చింది. ఇందులో కండక్టర్ పోస్టులు తొలుత భర్తీ చేసేందుకు అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నోటిఫికేషన్ అయితే వెలువడుతుందని అధికార వర్గాలు చెప్పినట్టు సమాచారం. నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ 2 నుంచి లైసెన్స్ సర్వేర్ల సేవలు అనే న్యూస్ చూస్తున్నాం. నేటి నుంచి రెండో విడత కార్యక్రమం ఇది. లైసెన్స్ సర్వేర్ల శిక్షణ కోసం మనకు షార్ట్ లిస్ట్లో పేరు ఉందో వాళ్ళకి ఇది రెవెన్యూ శాఖ మంత్రి పొంగునటి శ్రీనివాసరెడ్డి అనే న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో భూ సర్వేకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామని అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి లైసెన్స్ సర్వేర్ల సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగునటి శ్రీనివాసరెడ్డి గారు పేర్కొన్నారు. హైదరాబాద్లో ఆదివారం ఆయన భూ కొలతలు, భూ దస్తల నిర్వహణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూములు రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి చేస్తూ భూభారతి చట్టం అమల్లోకి తీసుకొచ్చిన నేపథ్యంలో లైసెన్స్ సర్వేయర్ల సేవలు ప్రధానంగా మారాయి. అవసరమైన సర్వేర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మొదటి దశలో ఈ ఏడాది మే 26 నుంచి జూలై 26 వరకు జిల్లా కేంద్రాల్లో 7,000 మందికి శిక్షణ ఇచ్చాం. అనంతరం గత నెలాఖరున జేఎన్టీ ఆధ్వర్యంలో ప్రాక్టికల్ పరీక్షలు పూర్తి చేశాం. అర్హులకు 40 రోజుల అప్రెంటిస్ శిక్షణ ఇస్తున్నాం. ఈ శిక్షణ పూర్తయిన వెంటనే లైసెన్లు జారీ చేసి వారి సేవలను సమర్థంగా వినియోగించుకుంటాం. అందుకు వీలుగా సర్వే మ్యాప్లను రూపొందించాలని అధికారులను ఆదేశించాం. రెండో విడత శిక్షణ సోమవారం నుంచి జిల్లా కేంద్రంలో ప్రారంభం కానుంది. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు ఉదయం 10 గంటల లోపు సర్వే విభాగం సహాయ సంచాలకులకు రిపోర్ట్ చేయాలని సూచించారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.